హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు నిజంగా రైల్వే జాబ్ కావాలా, లేదంటే కేవలం నోటిఫికేషన్ మాత్రమే చూస్తూ టైంపాస్ చేస్తున్నారా? ఎందుకంటే 2026లో లక్షల మంది ఎగ్జామ్ రాయబోతున్నారు, కానీ రైల్వే జాబ్ మాత్రం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఆ కొద్ది మందిలో మీ పేరు ఉండాలంటే ఈ రోజు నుండి మీ ప్రిపరేషన్ లెవెల్ మారాలి. రోజుకు 2 గంటలు చదివి జాబ్ వస్తుందని అనుకుంటే మాత్రం అది కళ మాత్రమే. ఓకేనా? ఒక ప్లాన్తో కనుక చదివితే, సరైన ప్లాన్తో కనుక చదివితే 80+ మార్కులు స్కోర్ చేయడం అనేది అసాధ్యమైతే కాదండి. మ్యాథ్స్ ఎలా చదవాలి, రీజనింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, సైన్స్ కోసం ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలి, మార్క్ టెస్ట్ అనేది ఎన్ని కంప్లీట్ రాయాలి అనే మొత్తం డీటెయిల్స్ సెలక్షన్ వచ్చేంత వరకు ఫాలో చేయాల్సిన అల్టిమేట్ మాస్టర్ ప్లాన్ని ఈ వీడియోలో ఉందండి. ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే ఒక ప్రిపరేషన్ మీద ఒక క్లారిటీ అయితే వస్తుందండి. అయితే ఆలస్యం ఎందుకు, ఇంకా మీ రైల్వే జాబ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం మరి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పేది మోటివేషన్ కాదండి, సెలక్షన్ వచ్చే వరకు ఫాలో చేయాల్సిన యాక్షన్ ప్లాన్. ఓకేనా? సెలక్షన్ వచ్చేంత వరకు చేయాల్సిన యాక్షన్ ప్లాన్. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ విన్నర్స్ మాత్రం ఎగ్జామ్ డేట్స్ కోసం కాదండి, ప్రిపరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు? ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత చదివే వాళ్ళలోనా, లేక ముందే సిద్ధం జాబ్ కొట్టే వాళ్ళలోనా? ఈరోజు నేను చెప్పబోయే మాస్టర్ ప్లాన్ని నిజంగా మీరు ఫాలో చేస్తే 2026లో రైల్వే జాబ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ముందుగా ఒక మీకు నిజం చెప్తున్నాను చూడండి. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది, అలాగే ఎగ్జామ్ కూడా చాలా ఈజీ కాదండి అంత ముందులాగా. ఓకేనా? చాలామంది 3 తప్పులు చేస్తారండి. ఓకేనా? చాలామంది స్టూడెంట్స్ ఒక త్రీ మిస్టేక్స్ చేస్తారు. అవి ఏంటిదంటే, ఫస్ట్ వన్, కన్సిస్టెన్సీ అనేది ఉండదండి. ఫస్ట్ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి మార్క్ టెస్ట్ రాయరు. ఇది మెయిన్ అండి. మీరు ఎంత ప్రిపేర్ చేసినా ఏం చేసినా కానీ మార్క్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే ప్రీవియస్ పేపర్స్ అనేది సాల్వ్ చేయరు. ఈ మూడు కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే కాంపిటీషన్లో మీరు సగం బీట్ చేసినట్టే. ఓకేనా? ఇప్పటి నుంచి కనీసం 6 గంటలు చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? 6 గంటల స్టడీ ప్లాన్ని సిద్ధం చేసుకోండి. అది ఎలా అంటే, మ్యాథ్స్కి ఒక 2 అవర్స్ అండి. ఓకేనా? తర్వాత రీజనింగ్కి 1.5 అవర్స్. ఓకే. తర్వాత సైన్స్కి ఒక 1.5 అవర్స్. ఓకే. తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా, కరెంట్ అఫైర్స్కి ఒక 30 మినిట్స్ కేటాయించు. రివిజన్కి ఒక 30 మినిట్స్ కేటాయించు. ఓకే. టోటల్గా 6 అవర్స్ అనేది డైలీ కేటాయించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ప్రతిరోజు ఈ షెడ్యూల్ కనుక మీరు ప్రతిరోజు ఫాలో చేయాలి. ఒక్కరోజు చదివి అంటే సెలెక్షన్ అనేది చాలా కష్టం. సో ఈ 6 అవర్స్ ప్లాన్ అనేది డైలీ, ఓకేనా, డైలీ కనుక చేస్తే మీకు కంపల్సరీ జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు మనం మ్యాథ్స్ గురించి తెలుసుకుందాం. మనం మ్యాథ్స్లో అసలు ఏం టాపిక్స్ చదవాలి? మ్యాథ్స్ అన్న ఆర్థమెటిక్ అన్న రెండు ఒకటేనండి. ఓకేనా? దీంట్లో ఏ టాపిక్స్ చదవాలనేది మనం చూసుకుందాం. ఆర్ఆర్బీ గ్రూప్ డీలో సెలక్షన్ రావాలంటే మ్యాథ్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలండి. ఓకేనా? ఎక్కువ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి మీరు. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి పర్సంటేజ్ అండి. ఓకేనా? పర్సంటేజ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సెకండ్ వన్ రేషియో అండ్ ప్రాపర్షన్. ఓకే. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు టైమ్ అండ్ వర్క్తో పాటు ప్రాబ్లమ్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని చెప్పేసి ఇవి ఉంటుంటాయి. అవి కూడా రిలేటెడ్ చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసేసాయి. ఓకేనా? తర్వాత యావరేజ్, సింప్లిఫికేషను, ప్రతి టాపిక్ నుండి కనీసం ఒక 100 క్వశ్చన్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సంటేజ్ స్టార్ట్ చేసామనుకోండి, ఒక 2 డేస్ దీనికి కేటాయించామనుకోండి, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. దీని తర్వాత దీనికి 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు గూగుల్ని అడుగుతారా, చాట్‌జిపిటిని అడుగుతారా అనేది మీ ఇష్టం, కానీ 100 క్వశ్చన్స్, ఒక టాపిక్కి 100 క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే. తర్వాత మనం రీజనింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రీజనింగ్ అనేది ఒక ఫ్రీ మార్క్ సబ్జెక్ట్ అండి. ఓకేనా? ఈ సబ్జెక్ట్లో ఏంటంటే
ఎక్కువ మీరు చేయాల్సింది ఏంటంటే స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు దీంట్లో కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం 90% క్వశ్చన్స్ అనేది ఈజీగా అటెండ్ చేయొచ్చు. ఓకేనా, ఇందులో ఫోకస్ టాపిక్స్ ఏంటంటే నెంబర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీసు, తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్, ఓకే, తర్వాత ఎనాలజీ, బ్లడ్ రిలేషన్స్, తర్వాత ఫజిల్స్, డైరెక్షన్ టెస్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో స్పీడ్ అనేది చాలా ముఖ్యం, ప్లస్ డైలీ ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకేనా, తర్వాత సైన్స్ కనుక చూసుకుంటే మనకు ఏ బుక్ చదవాలి సైన్స్కి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా. సైన్స్లో చాలామంది అంటే ఇప్పుడు ప్రజెంట్ వరకు ఉన్నవంటే సైన్స్ని చాలామంది ఇగ్నోర్ చేస్తారండి. ఓకేనా, దీన్ని ఇగ్నోర్ అదే చాలా పెద్ద తప్పు. ఎన్సీఆర్టీలో 6th నుంచి 10th క్లాస్ బుక్స్ ఉంటాయండి. ఈ బుక్స్ కనుక సైన్స్లో చదువుకుంటే మీకు 20+ మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా, దీంట్లో చేయాలండి 20+ స్కోర్ కనుక చేస్తే మీరు ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతారండి గ్రూప్ డీకి. ఓకేనా, ఈ 3 సబ్జెక్ట్స్ మీద. దీంట్లో ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్టులు కనుక మీరు స్ట్రాంగ్ కనుక అయితే, దీని మీద ఒక స్ట్రాంగ్ కమాండ్ అనేది ఉండాలి మీకు. ఓకేనా, ఇది కనుక అయిపోతే మీకు 20+ మార్కులు అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 6 months నుంచి చదవాలండి. ఓకేనా, లాస్ట్ 6 months నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. దీన్ని చివరిలో ఎగ్జామ్ టైంలో చదువుకుందాం అని చెప్పేసి టైంపాస్ చేసి మాత్రం అవ్వదండి. దీనికి కనీసం డైలీ ఒక 30 minutes అనేది కేటాయించాల్సిందే. ఓకేనా, దీంట్లో ఎక్కువగా నేషనల్స్, తర్వాత ఇంటర్నేషనల్, ఓకే, తర్వాత స్పోర్ట్స్, అవార్డ్స్, ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ స్కీమ్స్, ఇవి చాలా బాగా కవర్ చేయాలండి. ఈ చాప్టర్లు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ టాపిక్స్ ఇంకా బాగా కవర్ చేస్తే మీరు ఈజీగా కరెంట్ అఫైర్స్లో సక్సెస్ అయిపోతారు. ఓకేనా, మీకు ఒక ఫైనల్గా సెలక్షన్కి ఒక సీక్రెట్ చెప్తున్నాను వినండి. ఓకేనా, అసలు సెలక్షన్కి సీక్రెట్ ఏమైనా తెలుసా? మెయిన్ మార్క్ టెస్ట్. ఓకే, మార్క్ టెస్ట్ అనేది సీక్రెట్ వెపన్ ఆఫ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి సెలక్షన్. ఓన్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డే కాదండి, ఆల్ రైల్వే ఎగ్జామ్స్కి. ఓకేనా, వారానికి ఒక 2 మార్క్ టెస్టులు రాయండి కంపల్సరీ. ఒక 1 weekకి ఒక 2 మార్క్ టెస్టులు రాయండి. ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ డైలీ ఒక మార్క్ టెస్ట్ రాయండి. ఓకేనా, మీ ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ మిస్టేక్ అవుతుంది, మీరు ఎక్కడ కరెక్ట్గా ఉన్నారు అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. దాంతోపాటు టైం మేనేజ్మెంట్ క్లియర్ అవుతుంది. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా మీరు బాగా ప్రశ్న సాల్వ్ చేయాలండి. కనీసం ఒక 10 to 15 ప్రీవియస్ పేపర్లో చూసుకోండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇవి లేకుండా ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మనం ఎగ్జామ్కి వెళ్తే ఎట్లుంటుంది అంటే, ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మనకి మ్యాచ్కి వెళ్తాం కదా, ఏదైనా క్రికెట్ కబడ్డీ ఏదో ఒక మ్యాచ్కి వెళ్తాం కదా, అట్లనే ఉంటుంది. కాబట్టి కనీసం ఒక 10 to 15 మార్క్ టెస్ట్లు అనేది రాయాల్సిందే. ఓకేనా, ప్రీవియస్ పేపర్లు కూడా రాయాల్సిందే. ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నేను ఒక ఫైనల్గా మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. 2026లో రైల్వే జాబ్ పొందేది ఎవరంటే అదృష్టవంతులు కాదండి. ఓకేనా, ఎవరైతే కష్టపడి ప్రిపరేషన్ చేసి ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే 2026లో రైల్వే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, సో ఈరోజు మీరు తీసుకునే డెసిషను రేపటి మీ ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది. టైం వేస్ట్ చేయడం ఆపేసి కన్సిస్టెన్సీతో స్టార్ట్ చేయండి. రోజుకొక అడుగు ముందుకేయండి. 2026లో రైల్వే యూనిఫామ్ వేసుకొని జాబ్ జాయినింగ్ లెటర్ చేతిలో పెట్టుకొని నిలబడే రోజు కోసం ఇప్పటి నుంచి పోరాడండి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, ఈ వీడియో మీరు మోటివేషన్ అనుకోండి, లేదంటే ఏదన్నా అనుకోండి. ఓకే, ఫైనల్గా నా తరపున మీ అందరికీ, ఫ్యూచర్ రైల్వే ఎంప్లాయీస్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.